హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమలత మరలా వ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి, లీటర్ పాలతో రెడీ చేశాను. హోమ్ మేడ్ పన్నీర్ అయితే బాగుంటుందని అలా చేశానండి. బయట పన్నీరు అన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా, అది అంతగా బాగుండదు. మీరు కూడా హోమ్ మేడ్ పన్నీర్ రెడీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కారం, పసుపు, సాల్ట్ వేసుకొని పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు, అలా బాగుండదు. చూడండి, 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఎంత బాగున్నాయో. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి, ఆనియన్ ఒక 70% కుక్ అయిందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆనియన్ వేసిన తర్వాత వేయనవసరం లేదు, టమాటో వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే కొంచెం జీడిపప్పు వేగుతుందని నేను ఇప్పుడే వేశాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలను యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయ్యింది. మంచిగా కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. టమాటాలు చాలా పండినవి తీసుకోవాలండి, కచ్చవి వేయొద్దు, కొంచెం వగరుగా ఉంటుంది. పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. టమాటో, ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. ఎందుకంటే అడుగంటి కూర మాడిపోయి అంత టేస్ట్గా అనిపించదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అది కొద్దిగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో మంచిగా ఫ్రై అవుతుందండి, పచ్చివాసన అంతా పోయి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందేమో, లేదండి, కరెక్ట్గానే ఉంటుంది. కర్రీ మొత్తం అయ్యేసరికి మీకు తెలిసిపోతుంది, ఆయిల్ ఎక్కువ ఏం లేదు. అది స్టార్టింగ్లోనే కదా, అలానే కనిపిస్తుందండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్, అంతే. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ పైనకు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులోనే
2 స్పూన్స్ కారం, ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్, అండ్ అలాగే కసూరి మేతి అండి. ఇది మీకు కిరాణా జనరల్ స్టోర్లో దొరుకుతుంది. కసూరి మేతి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ మసాలా కర్రీలో ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఐటమ్ ఇది కసూరి మేతి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాతే పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైనకి వస్తుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం టమాటో ఆనియన్లో కూడా వేసాను అండ్ కారం పొడిలో కూడా ఉంది. ఇప్పుడు కూడా కొంచెం ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో వేసాను. చూడండి ఆయిల్ మొత్తం పైనకి వచ్చింది కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ పైనకి వచ్చిందంటే ఇది మనకు కుక్ అయిందని అర్థం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా. పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ అవి ఫ్రై చేసినవే కదా, ఎక్కువసేపు పెట్టనవసరం లేదు. ఈ కర్రీ చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా బాగా కుక్ అయిందండి. నేనైతే ఈరోజు వేడివేడిగా చపాతీలోకి చేశాను ఈ కర్రీని. చూడండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేయడమే. ఇప్పుడు నేను చపాతీ కోసం చపాతీ ప్యాన్ పెట్టానండి. చపాతీ వేడివేడిగా చేసి పన్నీర్ కర్రీలోకి తినేయాలి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి చపాతీ విత్ పన్నీర్ కర్రీ. చూడండి చపాతీలు ఎలా పొంగుతున్నాయో. యాక్చువల్గా నేను ఆయిల్ యాడ్ చేయనండి, ఎందుకంటే మా హస్బెండ్కి నచ్చదు. నేను తినే చపాతీల్లోకి అయితే వేసుకుంటాను, మా హస్బెండ్కి ఇచ్చే చపాతీలో ఆయిల్ వేయనండి. చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. టూ సైడ్స్ తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి, బగారా రైస్ ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. మేమైతే ఈరోజు చపాతీ కాంబినేషన్ తింటున్నాము. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చపాతీ. మీడియం టు లో ఫ్లేమ్లోనే కాలుస్తున్నాను, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది చపాతీ. అంతే అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా పన్నీర్ కర్రీ విత్ చపాతీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో, టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్కి చాలా ఇష్టము. మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.